ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. తమిళనాడులో టీవీకే వర్గాలు మరొక సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే విజయ్ సీఎం అవుతాడా లేదా అనే ఒక ఉత్కంఠభరితమైన నేపథ్యంలో ఇప్పుడు 107 మంది టీవీకే ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. ఒకవేళ డిఎంకే గనక లేదంటే ఏఐడిఎంకే గనక ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొస్తే, సుముఖత చూపిస్తే, సో 107 మంది ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా రిజైన్ చేస్తామంటూ బెదిరిస్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పటికే విజయ్ గవర్నర్ని కలిశాడు, తమిళనాడు గవర్నర్ని. సో ఇక్కడ పార్టీ ఏర్పాటుకు అసలు ఛాన్స్ ఉందా, స్కోప్ ఉందా, మీ యొక్క టీవీకే పార్టీకి ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు, ఏ ఏ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి, మీ దగ్గర మ్యాజిక్ ఫిగర్ లేదు, సో ఇంకొక 10 మంది ఎమ్మెల్యేలు మీకు కావాలి, ఎవరు సపోర్ట్ ఇస్తున్నారంటూ గవర్నర్ అడిగిన నేపథ్యం. సో ఒక పక్క విజయ్ సీఎం కాలేడు అనే నేపథ్యంలో ఇటు డిఎంకే ఇటు అన్నా డిఎంకే ఈ రెండు పార్టీలు కలిసి ఒక అంతర్గత సమావేశం జరిగింది. ఇప్పటికే డిఎంకే ఎమ్మెల్యేలందరినీ స్టాలిన్ తన గుప్పెట్లో పెట్టుకున్నాడు, ఎవరిని కూడా బయటికి రానివ్వకుండా. సో చాలా జాగ్రత్తగా స్టాలిన్ వ్యవహరిస్తున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు అన్నా డిఎంకే, ఏఐడిఎంకే, లెఫ్ట్ పార్టీలు అన్నీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయా అనే ఒక సంక్షోభం కూడా నెలకొంది. సో ఎట్టి పరిస్థితుల్లో విజయ్ ఇంటి దగ్గర ఇటు అభిమానులు కావచ్చు బంద్కు పిలుపునిచ్చారు తమిళనాడు మొత్తం కూడా. సో విజయ్ సీఎం అవ్వాలంటూ అక్కడ పూజలు చేస్తున్నారు. విజయ్ ఇంటి దగ్గర, విజయ్ పార్టీ ఆఫీస్ దగ్గర సో కన్నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. సో ఇలాంటి నేపథ్యంలో మరి అన్నా డిఎంకే, డిఎంకే ఏదైతే అంటే ఎదురు బెదురుగా ఉండే పార్టీలు, ఒకళ్ళు సౌత్ పోల్ అంటే ఒకళ్ళు నార్త్ పోల్ ఉంటారు. మరి అలాంటి పార్టీలు కలిసే అవకాశం ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నాయి. ఎందుకంటే స్టాలిన్ ఇచ్చిన స్టేట్మెంట్తో స్టాలిన్ ఏమన్నారంటే, ఒక్కసారి స్టాలిన్ మాటలు గుర్తు చేసుకుందాం ఒకసారి. సరిగ్గా 24 గంటల క్రితం స్టాలిన్ ఎట్టి పరిస్థితుల్లో పార్టీ శ్రేయస్సు కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవచ్చు అంటూ కూడా స్టాలిన్ చెప్పుకొచ్చారు. సో ప్రతిపక్షంగానే ఉండడం నాకు ఇష్టమే, కానీ పార్టీ శ్రేయస్సు కోసం, పార్టీ మనుగడ కోసం కార్యకర్తలు లేదంటే ఎమ్మెల్యేలు, పార్టీలోని ముఖ్య నేతల సజెషన్స్, సూచనలు, సలహాలు తీసుకోవడంలో నేను వెనక్కి పోను. ఒకవేళ అలాంటి నిర్ణయమే వస్తే కఠిన నిర్ణయం కూడా తీసుకుంటానంటూ స్టాలిన్ చెప్పారు. సో మరి ఆ కఠిన నిర్ణయం డిఎంకే, అన్నా డిఎంకేతో చేతులు కలపడమా, లేదంటే లెఫ్ట్ పార్టీలని పోగు చేసుకొని ఇంకాస్త అవసరమైనటువంటి ఎమ్మెల్యేలని ఇటు టీవీకే పార్టీ నుంచి తీసుకోవాలా అన్న మేధోమదనం కూడా ఇప్పుడు కొనసాగుతోంది. నిజంగా తమిళనాడు రాజకీయాల్లో ఎప్పుడూ ఎన్నడూ చూడనటువంటి సిచ్యువేషన్, ఒక పొలిటికల్ కాన్సిక్వెన్సీ ఇప్పుడు మనం చూస్తున్నాం. రాష్ట్రం ఏర్పాటయ్యి ఇన్నేళ్ళు అవుతున్నా, ఇన్ని జనరల్ ఎలక్షన్స్ జరిగినా ఇలాంటి ఒక పొలిటికల్ కాన్సిక్వెన్సీ ఎప్పుడు జరగలేదు. కమల్ హాసన్ కూడా ట్వీట్ చేశారు. సో ఇది ఇలాంటి సిచ్యువేషన్ రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకొస్తుంది. ఒక పార్టీ అన్ని సీట్లు తెచ్చుకున్నా, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నా సరే ప్రభుత్వ ఏర్పాటు ఎందుకు లేట్ అవుతుందంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. మరి ఇలాంటి నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది తమిళనాడులో? ఎప్పటికప్పుడు నరాలు తిరిగే ఉత్కంఠ, ఎవరు ఏం గేమ్ ప్లే చేస్తున్నారో అర్థం కాని సిచ్యువేషన్. లెఫ్ట్ పార్టీలను కలవకూడదని చెప్పి బీజేపీ గేమ్ ప్లాన్ చేస్తుంది. ఇటు ప్రకాష్ రాజ్, కమల్ హాసన్ కూడా టీవీకే పార్టీ చీఫ్ విజయ్కే సపోర్ట్ చేస్తున్నారు. విజయ్ సీఎం అవ్వాలని చాలా మంది అభిమానులు, కార్యకర్తలు ఇటు ఇంటి దగ్గర, అటు పార్టీ ఆఫీస్ దగ్గర కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, ర్యాలీలు చేస్తున్నారు, తమిళనాడుని బంద్ చేస్తామని కూడా అంటున్నారు. సో అక్కడెక్కడ తమిళనాడులో బంద్ కూడా జరుగుతోంది. సో ఈ రిజల్ట్స్ వచ్చి ఇన్ని రోజులు అవుతున్నా పార్టీ ఫార్మేషన్కి, గవర్నమెంట్ ఫామ్ చేయడానికి ఎందుకు సుముఖత చూపించట్లేదు గవర్నర్ అంటూ కూడా ఆయన గవర్నర్ని కూడా ఆర్ఎస్ఎస్, బీజేపీ గవర్నర్ అంటున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో ఎవరిది కరెక్ట్ అంటే, అసలు అక్కడ డిఎంకే, అన్నా డిఎంకే పార్టీ ఫామ్ చేయకూడదా, లేదంటే విజయే అక్కడ సీఎం అవ్వాలా? ఏమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఒక పొలిటికల్ కాన్సిక్వెన్స్ జరుగుతోంది. అన్నా డిఎంకే, డిఎంకే ఈ రెండు పార్టీలు కనుక ఒకవేళ మెర్జ్ అయితే, ఎందుకంటే సౌత్ పోల్, నార్త్ పోల్ లాగా ఉండేటువంటి ఈ రెండు పార్టీలు కనుక మెర్జ్ అయ్యి ఉంటే కనుక నిజంగా లెఫ్ట్ పార్టీల అవసరం చాలా అవసరం ఉంటుంది. సో ఇప్పటికే
స్టాలిన్ రాహుల్ గాంధీని కూడా టార్గెట్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఎందుకు అనవసరంగా మీరు టీవీకేకి సపోర్ట్ చేస్తున్నారంటూ కూడా, ఎందుకంటే ఇండియా కూటమిలో స్టాలిన్ ఉన్నాడు. సో స్టాలిన్ రాహుల్ గాంధీకి మంచి బెస్ట్ ఫ్రెండ్. సో అలాగే డైరెక్ట్గా ఎప్పుడైతే 108 సీట్లు వచ్చాయో టీవీకేకి, వెంటనే రాహుల్ విజయ్కి కాల్ చేశారు. ఏంటి పరిస్థితి, మరి నా ఇన్ అండ్ అవుట్ సపోర్ట్ నీకే అంటూ కూడా ఆయన మాట్లాడారు. ఆ తర్వాత బీజేపీ నుంచి అమిత్ షా కాల్ చేశారు విజయ్కి. సో కంగ్రాట్స్ చెప్పిన అనంతరం కలిసి పనిచేద్దామని చెప్పారు. నిజంగా ఒకవేళ బీజేపీతో కలిసి పనిచేస్తుంటే ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదేమో అని చాలామంది విశ్లేషకులు మాట్లాడుకుంటున్న పరిస్థితి. సో మరి సీఎంగా విజయ్ కళ నెరవేరుతుందా అంటే నిజంగా అంటే ఎవరు ఏం చెప్పలేనటువంటి సిచ్యువేషన్. సో ఇలాంటి నేపథ్యంలో రంగంలోకి త్రిష వస్తోంది అనే సంకేతాలు కూడా టీవీకే వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఏదైతే పార్టీ ఫామ్ చేయడానికి ఇంకా 6 మంది ఎమ్మెల్యేలు కావాలి టీవీకేకి. సో ఇప్పుడు లెఫ్ట్ పార్టీల నుంచి సపోర్ట్ వచ్చే అవకాశం ఉన్నా ఆ ఎమ్మెల్యేలు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఆల్మోస్ట్ టీవీకేలోని కొంతమంది సీనియర్ లీడర్స్ ఆల్మోస్ట్ కామన్ పీపులే ఉంటారు టీవీకేలో, కొత్త పార్టీ. సో వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా తక్కువ. సో అలాంటి వాళ్ళలో కొంతమంది ఇటు అన్నా డిఎంకేలోని షణ్ముగం వర్గం, అయితే మా పళనిస్వామిని వ్యతిరేకించినటువంటి షణ్ముగం వర్గం నుంచి 27 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే పుదుచ్చేరిలోని త్రిశం రిసార్ట్లో ఉన్నారు. సో వాళ్ళంతా కూడా ఇటు టీవీకేలోకి రావాలని సంప్రదింపులు జరుగుతున్నాయి. మరి విజయ్ యాక్సెప్ట్ చేస్తాడా, రంగంలోకి త్రిష వస్తుందని వార్తలు వస్తున్నాయి. ఆవిడ ఎవరితో మాట్లాడతారు అంటే ఇక్కడ స్టాలిన్తో మాట్లాడతారా, లేదంటే పళనిస్వామితో మాట్లాడతారా, షణ్ముగంతో మాట్లాడతారా, లేదంటే ఇటు లెఫ్ట్ పార్టీలతో మాట్లాడతారన్న మీమాంస కూడా ఇప్పుడు కొనసాగుతున్న పరిస్థితి. సో ఇలాంటి నేపథ్యంలో తమిళనాట ఏం జరుగుతుంది, ఏ క్షణం ఏం జరుగుతుంది? ఓ పక్క విజయ్కి సెక్యూరిటీ తొలగించారు. నిన్న గవర్నర్ని కలిసిన తర్వాత గవర్నర్ కొన్ని ప్రశ్నలు అడిగారు. సో ఇప్పటిదాకా విజయ్ సుప్రీంకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు గవర్నర్ మీద. ఎట్టి పరిస్థితిలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఎదిగిన టీవీకేకి ఎందుకు గవర్నర్ నుంచి పిలుపు రాలేదు? నిజంగా ఆయన బీజేపీ చెప్పు చేతల్లో పనిచేస్తున్నారంటూ కూడా టీవీకే వర్గాల నుంచి చాలా గట్టిగా అంటే మాటలు వినిపిస్తున్న నేపథ్యం. ఇటు డిఎంకే అన్నా డిఎంకే ఎలాగైనా పార్టీ ఫామ్ చేయాలని ఇప్పుడు అక్కడ బీజేపీ పెద్దలు కూడా ఆలోచిస్తున్న పరిస్థితి. ఒకవేళ టీవీకే తమ కండిషన్స్ తలొగ్గితే నిజంగా ఈ యొక్క లెఫ్ట్ పార్టీలు ఎవరైతే ఉన్నారో 10 మంది ఎమ్మెల్యేలు ఇటు టీవీకేలోకి వచ్చే అవకాశం ఉంది. లేదంటే కనుక అక్కడ ఒక పొలిటికల్ కాన్సిక్వెన్సీ ఏర్పడే అవకాశం ఉంది. చాలామంది సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ ప్రముఖులు కావచ్చు, వీళ్ళంతా కూడా విజయ్కే సపోర్ట్ చేస్తున్నారు. సో బహిరంగంగా అంటే ఇంతకుముందు విజయ్ని కాదనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు విజయ్నే సపోర్ట్ చేస్తున్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో అసలు తమిళనాడులో ఎవరు సీఎం అవ్వాలి? మస్తుగా కామెంట్ చేయండి.